పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోనే 52వ కీర్తన 7-8 వచనాలు నేను చదువుతాను. ఇదిగో, దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం అనేక సందర్భాలలో దేవుని యొక్క కనికరాన్ని, వాత్సల్యాన్ని తన ప్రజలకు ఎలా అందిస్తాడో చెప్పుకునే క్రమంలో జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలనుకున్న చిన్న అంశం ఏమిటంటే నిర్ణయాత్మకమైన క్రైస్తవ్యం, ద డెసిసివ్ క్రిస్టియానిటీ అనే ఒక చిన్న మాటను మీ ఎదుట పెట్టాలని నేను తలస్తున్నాను. మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో దావీదు భక్తుని యొక్క తీర్మానం కనిపిస్తూ ఉంది. లోకంలో ఉన్నటువంటి 2 రకాల పర్సన్స్ని, వ్యక్తులను, జీవన విధానాలను ఈ వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మొదట్లో ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. ఆ వ్యక్తి పేరు దోయగు. హిస్టారికల్గా వెళ్తే సౌలు యొక్క పశువుల కాపరి. దావీదు సౌలు ఎదుటి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు నోబ్ అనే ఊరిలోకి వచ్చాడు. అది దైవ సేవకులు ఉండే ఊరు. వారు ఆశ్రయం ఇచ్చారు. దావీదుకి ఆహారం ఇచ్చారు, దావీదుకి ఆయుధం ఇచ్చారు, దావీదుకి ఆశ్రయం ఇచ్చారు. అది చూసిన ఈ దోయగనేటువంటి పశువుల కాపరి ఎదోమీయుడు, ఏశావు వంశస్థుడు సౌలుకు చెప్పాడు, మీ దగ్గర నుంచి పారిపోతున్న దావీదుకు పలానా ఊరోళ్ళు సహాయం చేశారు, గొలియాతు కత్తిచ్చారు దావీదుకి అని చెప్పగానే సౌలు కోపం వచ్చి ఆ ఊరోళ్ళందరినీ పిలిపించి, నా శత్రువైన దావీదుకి మీరు ఎందుకు సహాయం చేశారు? రాజుకు వ్యతిరేకంగా మీరు పనిచేశారు కాబట్టి మీరందరూ మరణానికి పాత్రులు అని చెప్పి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. ఆ సంగతి తెలిసిన దావీదు బాధపడుతూ, దుఃఖపడుతూ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్న అబ్యాతార్ అనేవాడు పారిపోయిస్తే, నీ ప్రాణం తీసేవాడు, నా ప్రాణం తీసేవాడు ఒక్కడే కనుక నాతోనే ఉండు. ఆ రోజు అనుకున్నాను వాడు అక్కడ ఉన్నాడు, వాడు చూశాడు, వెళ్ళి చెప్పేస్తాడని. నేనే కదా మీ అందరూ చావు కారణమయ్యానని దావీదు దుఃఖపడ్డాడు. వానితో స్నేహం చేశాడు. అప్పుడు దావీదు మాట్లాడతాడు, ఇదిగో, వాడెవడంటే తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచిన వాడు. దేని మీద అంటే ఏం చెప్తున్నాడు? మనుషుల్లో చాలామంది దేని మీద నమ్మకం ఉంచుతారు? డబ్బు మీద నమ్మకం ఉంచుతారు. ది ట్రస్ట్ దైర్ మనీ, ద ట్రస్ట్ దైర్ వర్త్. మాకు డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, మనుషులు ఉంటే చాలు అని నమ్మకం పెట్టుకుంటే ఏం కలుగుతుందని రాయబడింది? చేటును బలపరుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? డబ్బు వద్దని నేను చెప్పట్లా, మనుషులు వద్దని చెప్పట్లేదు, అధికారం వద్దని చెప్పట్లా. ఇవన్నీ దేవుడిచ్చిన దానాలే. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఏమన్నాను? ఐశ్వర్యము దేవుడిచ్చిన దానము, ఘనత దేవుడు కలుగు చేసిన దానము, ఆయుష్ దేవుడిచ్చిన దానం, ఆరోగ్యం దేవుడిచ్చిన దానం. గుర్తుపెట్టుకోండి, దానం అంటే ఏంటి? ఆయాచితముగా ఊరకనే ఒకరు మరొకరికి ఇచ్చేస్తే దాని పేరు దానం. దేవుడి అన్నీ నీకు ఇవ్వడానికి దేవుడికి నువ్వేమిచ్చావు? నువ్వేమి ఇవ్వకపోయినా నీకు ఇచ్చాడు. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన బహుమానం, ఆర్మ్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు గుర్తు చేసుకోండి, ఏ బహుమానము ఇచ్చిన వానికంటే ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నో గిఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గివర్ అనేది ఒక మాట. 1,00,000 రూపాయలు నీకు ఇచ్చానంటే 1,00,000 గొప్ప, నేను గొప్ప? ఎవరు గొప్ప? 1,00,000 ఊరకనే ఇచ్చిన నేను గొప్ప, నీకు వచ్చిన 1,00,000 గొప్ప? మనుషులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇచ్చినోని మర్చిపోతున్నారు, ఇచ్చిన దాన్ని పట్టుకొని చచ్చిపోతున్నారు. ఇప్పుడు అంటాడు ఇక్కడ దావీదు, వాడు ధన సమృద్ధిలో నమ్మకం ఉంచాడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధి కంటే డబ్బులు ఎక్కువ అనుకుంటున్నాం, దేవుని సన్నిధి కంటే మనుషులు ఎక్కువ అనుకుంటున్నాం, దేవుని సన్నిధి కంటే రెస్ట్ మంచిది అనుకుంటున్నాం. ఆటోమేటిక్గా ఏం డిపాజిట్ వచ్చేస్తుంది మనకి? చేటు. ఏమొస్తుంది? నీ చేటును నువ్వే బలపరుచుకుంటున్నావు. దేవుని కంటే దేనిని ఎక్కువ అనుకుంటావో వద్దనుకోకుండా కీడుని వెనకాల వచ్చేస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు? మరి దావీదు అంటాడు, వాళ్ళు ఎలా ఉన్నా కూడా
నేనైతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, నన్ను ఎక్కిరించనివ్వండి, హేళన చేయనివ్వండి, వాళ్ళు డబ్బు చూసి మురిసిపోనివ్వండి, దేవుడో దేవుడో అన్నావు, నీకేముంది నన్ను చూడు అనివ్వండి, నువ్వు ఇంత ప్రార్థన చేసినా నీకు దొరకంది, నాకు దొరికేసింది చూడు అనివ్వండి. ఐ డోంట్ కేర్. వాళ్ళు ఎలా ఉన్నా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది, గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని, కృపకు వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటోడు నీకు అర్థమవుతుందా? గుర్రాల బలం, నరుల బలం, ధన బలం, ఇది చూసుకో నువ్వు సంతోషపడిపోతే ఆయనకి సంతోషం లేదు. ఈ బలాలన్నీ ఆయన ఇచ్చినవే. మరి దేన్ని చూస్తే సంతోషిస్తాడు? అయ్యా నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదయ్యా, నువ్వు కనికరించకపోతే నాకు జీవితం లేదయ్యా, నువ్వు తోడుగా ఉండకపోతే నా బ్రతుకే లేదయ్యా అని ఎవరైతే దేవుని కృప కోసం కనిపెడతారో అలాంటి వారిని చూస్తే ఆయన సంతోషపడిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను కావాలా, నా దీవెన కావాలా అని దేవుడు అడిగితే, అయ్యా దీవునున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా అని ఎవరు చెప్తారో వాళ్ళు చూసి సంతోషపడి అన్నీ అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రాజైన సొలొమోను జ్ఞాపకం చేసుకోండి. సొలొమోను గిబియోను అనే ఉన్నత స్థలానికి వెళ్ళి 1000 బలులు అర్పించాడు. ఆ రాత్రి దేవుడు కల్లో కనిపించాడు. సొలొమోనా నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. మనల్ని అడిగితే ఏం చెప్తాం? ఎప్పటి నుంచో ఇల్లు పునాదేశాల ఉండిపోయింది నాయన, ఈ నెలలో పూర్తయిపోవడానికి సహాయం చేయి అంటావా లేదా? ఎప్పటి నుంచో డొక్కు బండి మీద తోలుతున్నాను నాయన, డుగ్గు 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 ఒక బుల్లెట్ బండి ఇచ్చేయమంటావా లేదా? అర్థమవుతోందా? ఇవాళ ప్రపంచం అంతా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రపంచం అంతా కాదు, ఆంధ్రదేశం ఒకటే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అలా వేరే వాళ్ళు ఉగాది వేరే టైంలో వస్తుంది. ఇవాళ కొత్త బట్టలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని చిన్నదైనా కొత్త వస్తువు వేసుకొని మందిరాలకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకొని ఈ జీవితం అంతా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారా లేదా? మనలో కొంతమందికి ఇంకా పొట్టబాత తప్పలకి ఇవాళ కూలి పనులు పోతూ ఉంటారు. ఇవాళ ఎక్కడ 500 కలిసి వస్తారు, పోతారు పనికి. మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళా మనం గొప్పవాళ్ళమా? జీవం ఉందో లేదో తెలియని వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన నమ్మకాలు ఇవాళైనా దేవుని దయ కోసం తాపత్రయపడితే నీకు ప్రతి ఆదివారం ఉగాదే. దేవునికి స్తోత్రం కలిగినగా. కావాలని ఆదివారం ఎగ్గొట్టేసి వాళ్ళు ఏం చెప్తాం మనం ఇప్పుడు? వీళ్ళు దేన్ని బలపరుచుకుంటున్నారు? ఇలా చెప్తే పాస్టర్ గారు చెప్పిస్తున్నారు అంటారు. వాళ్ళ కోసం అలా ఏడ్చి, ప్రభువా వీళ్ళు బండి మీద కుదురుగా కూర్చోకుండా వారం కూర్చున్నారు, అయినా పడిపోతారేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు కూర్చున్న కొమ్మ ఆడే కోసేసుకున్నాడంట ఒక హీరో. దారండి పోతాను నాడు పెద్ద మనిషి, సరే బాబు జాగ్రత్తగా పడిపోతాం అన్నాడంట. మాకు తెలుసులే ఏమన్నాడు, ఎన్ని చెట్లు కొట్టలేదు మేము అన్నాడు. అలా ఎలాగో దుప్పుని కింద పడిపోయాడు. పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి, గురువుగారు నేను పడిపోతాను మీకు ఎలా తెలిసిందండి? మీకు ఏమైనా శక్తులు ఉన్నాయా, మహత్తులు ఉన్నాయా, జాతకం తెలుసా? మీరు చెప్పండి. దీనికి జాతకం తెలియడానికి శక్తులు కావాలా? నువ్వు కూర్చున్న కొమ్ము నువ్వు కోసుకున్నావు అంటే పడిపోవు. సింపుల్ లాజిక్. ఉండాల్సిన చోట ఉండకుండా, దేవుని దయ కోసం ఎదురు చూడకుండా, గుర్రమో నరుల బలం కోసమో తాపత్రయపడుతున్నావంటే నీ యందు దేవునికి సంతోషం లేదు. ఆటోమేటిక్గా అపవాది నీ మీద శోధన కార్యాలు మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకుందాం. దావీదేమంటాడు? వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి, నేనైతే నా దేవుని సన్నిధిలో ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో నువ్వే నిర్ణయాన్ని చేసుకుంటావో, ఏ తీర్మానాన్ని చేసుకుంటావో ఆ తీర్మానమే నీ ఆశీర్వాదానికి కారణం. సొలొమోనా ఏం కావాలి అని దేవుడు అడిగితే అన్నాడయ్యా, ఇంత గొప్ప
జనాల మీద నన్ను రాజుని చేసావు, నేనేమో చిన్నోడిని, వీళ్ళకి న్యాయం తీర్చడానికి నాకేమో జ్ఞానం లేదయ్యా. కాబట్టి వీళ్ళకి మంచి చెడు చెప్పి మేలుకీడులను వివరించడానికి కావలసిన జ్ఞానం గల మనసు నాకు ఈ నాయన, జ్ఞాన హృదయం నాకు ఈ నాయన అంటే దేవుడు మురిసిపోయాడండి. సొలొమోనా, అడిగాను కదా, నీకు ఆయుష్యమన్నా ఇద్దును, ఐశ్వర్యమన్నా ఇద్దును, శత్రువులందరినీ అనగదొక్కేసి నన్ను రాజుని చేసి బలంగా ఉంచమన్నా ఉంచుదును. నువ్వు ఆయుష్ను అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువుల ప్రాణాలు అడగలేదు, జ్ఞానం అడిగావు. కాబట్టి నీకు జ్ఞానం ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇచ్చి నీకంటే ముందు ఇప్పటిదాకా ఇంత జ్ఞానం ఉన్నవాడు పుట్టలేదు, నీ తర్వాత ఇంకా ఇలాంటి జ్ఞానం ఉన్నవాడు పుట్టడు. యు ఆర్ యూనిక్. నువ్వు అసామాన్యమైన జ్ఞానం గలవాడు. అదొకటి ఇచ్చి చూరుకుంటున్నాను అనుకున్నావా? ఐశ్వర్యం ఇస్తున్నాను, ఆయుష్ ఇస్తున్నాను, నీకు జయము ఇస్తున్నాను, నువ్వు అడక్కపోయినా అన్నీ ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇది కాకుండా ఏదైనా అడుగుంటే ఆ ఒక్కటే ఇచ్చును. దేవుని కొరకు ఎదురు చూచేవారికి దైవ సన్నిధితో పాటు ఇవన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో నువ్వు చేసుకునే నిర్ణయమే, తీర్మానమే నీ బ్రతుకునకు ఆధారం. దావీదు చేసుకున్న ఒక 2-3 నిర్ణయాలు చెప్తాను. దావీదు he has decided to live for God. దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకుట కొరకైన తీర్మానము అనుకోండి. ఏది? అందరూ చెప్పండి. ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదు. నీ ఆయుష్ ఎంతో నీకు తెలియదు. ఆశ్చర్యకరంగా చచ్చిపోయే వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. బండి స్టాండ్ అయిపోయి సైడ్ స్టాండ్ జారి బండి ఇలా వాలిపోతూ ఉంటే బండి మీద పడిపోద్దేమో ఒక ఇలా పడిపోయాడు. ఊరికినే తన బండి తాను స్టాండ్ అయిపోయి పడిపోయాడు. పడిపోయిన చోట చచ్చిపోయాడు. చిన్న దెబ్బ కూడా ఎక్కడ ఒంటి మీద లేదు. ఏం జరిగిందంటే పడ్డ దగ్గర ఇంత గోలీకాయ, ఇంత గులకరాయి ఉంది, అది టెంపుల్కి తగిలేసింది. ఆ నరం ఏదో నొక్కుకుపోయింది, మెదడులో రక్తం గడ్డి స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, బండి మీద మనం సినిమాల్లో స్టంటులు చేసి ఎగిరి పడుతున్నాం. ఎలాగా ఎగిరి పడుతున్నాం? నువ్వు పడ్డ సంగతులన్నీ గుర్తు చేసుకో. ఎన్నిసార్లు చచ్చిపోవాలి నువ్వు? దేవుడు మనల్ని కనికరించి, అవునా, ఆయుష్కాలాన్ని పెంచాడు. దీని వాల్యూమ్ కొంచెం పెంచగలవా? చూడు, నా గొంతు పోయేలా ఉంది. చెక్. దేవునికి స్తోత్రం. గుడ్. ఊరకనే ప్రాణాలు పోగొట్టుకున్న వారు కళ్ళ ముందు కనబడతా ఉంటే ప్రాణం పోవాల్సిన పరిస్థితులు నువ్వు బ్రతికేస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యలో 1-2 వాంతులు అయినాయి. 2-3 ఆసుపత్రికి తీసుకెళ్ళి చచ్చిపోయాడు. అంత బలహీనం అంటే కాదు, 80 కేజీలు బరువు ఉంటాడు. షుగర్ లేదు, బీపీ లేదు, ఎందుకు చచ్చిపోయాడు తెలియదు. కార్డియాక్ అరెస్ట్. మీరు చెప్పండి, సాక్ష్యాలు చెప్తారు. వెళ్ళాను వచ్చాను, ఎక్కడికి? బాత్రూమ్కి. రాత్రంతా వెళ్ళొచ్చినా పొద్దున గుడికొచ్చావు, చచ్చిపోలేదు నువ్వు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు ఉన్నాయి మనకి. జ్వరం వచ్చి చచ్చిపోతున్నారు, దగ్గు వచ్చి చచ్చిపోతున్నారు, నడుస్తా కూర్చొని చచ్చిపోతున్నారు, తింటా చచ్చిపోతున్నారు. విచిత్రమైన మరణాలు చూస్తున్నాం. మనం ఇంకా జనాలు చంపుకు తినేస్తున్నాం కానీ చచ్చిపోవట్లేదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మంచం మీద ఉండి కోడలు దన్నీసి వాళ్ళు ఉన్నారు, అవునా. తినడానికి ఓపిక లేకపోయినా కూడా ఇంజన్ పళ్ళు బిగించే బ్యాచ్ ఉన్నారు, అయినా బతికేస్తున్నారు వాళ్ళు. మీకు అర్థమైతే దేవుని కనికరం మన మీద ఉన్నందుకు దేవుని స్తోత్రం చెప్తాను. మరి 2 రోజులు బతికో తెలియదు కానీ ఈ బ్రతుకు కాలమంతా నీకు ఒక నిర్ణయం ఉండాలా. బ్రతుకుట దేని వలన కావాలా, ఎలా బ్రతకాలా? 119వ కీర్తన 111, 112 వచనాలలో దావీదు చేసుకున్న మొదటి తీర్మానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 111, 112 వచనాలు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు ఏ నిర్ణయము? నిత్య నిర్ణయము. ఇట్ ఈస్ ఎటర్నల్ డెసిషన్ ఫర్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇది నిత్య నిర్ణయము. ఏంట్రా నిత్య నిర్ణయం అంటే నీ మాటలు వినడానికి
నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఎందుకు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, మీరు చెప్పాలి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. బ్రతకడానికి ఏ నిర్ణయం కావాలి నీకు? అయ్యగారు పొద్దున్నే ఏం తినాలండి? జీడిపప్ప, బాదం పప్ప. రాత్రికి ఏం తినాలండి అయ్యగారు? చపాతీలా, అంబలా. మధ్యాహ్నం తినాలి, చికెన్ తినొచ్చు అయ్యగారు. అంటే ఇవన్నీ తింటే బతికేస్తాం అనుకుంటాం మనం. వచ్చిన చిక్కది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 90 రోజులు అయిపోయింది. నేను రోజులో ఒక్కసారే ఏదో తినాలి కాబట్టి అని తింటూ ఉన్నాను. చచ్చిపోయినా? దేవుని స్తోత్రం చెప్పండి. నిరంతర ప్రయాణాలు చేస్తున్నాం. ఉదయం సాయంత్రం ఎక్కడో దేవుని మాటలు ప్రకటిస్తూనే ఉన్నాను. సుదూర తీరాలు తిరుగుతూనే ఉన్నాను. ఓపిక లేనంత అయిపోతున్నాను. కానీ మళ్ళీ ప్రొద్దుట లేచి దేవుని పని కోసం పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేని బల బ్రతికేస్తున్నాం అంటారు ఇప్పుడు? ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన మాట కోసం కనిపెట్టు. ఆయన దగ్గర ఏమి దొరుకుతుందో తెలుసా? ఇందాక చెప్పానే, కృప దొరుకుతుంది. 130వ కీర్తనలో చూడండి, దావీదు అనుభవాలు చెప్తున్నాడు. 130వ కీర్తనలో ఇలాగ చెప్తున్నాడు, 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఇచ్చున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఇచ్చున్నది. ఆయన మాట మీద నేను దేని మీద? దేవుని మాటలు వినడానికి నిర్ణయం చేసుకోను. యేస్కేలు అంటాడు, ఆయన మాటలు దొరకగా నేను భుజించాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు బాగా బ్రతకాలంటే ఏమి నేర్చుకోవాలి? అందరూ చెప్పండి, ఏమి నేర్చుకోవాలి? దేవుని మాటలు నేర్చుకోవాలి. హల్లెలూయా. పూర్వం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కడే డాక్టర్ ఉండేవాడు. చాలా 4-5 ఊర్లకి. టెస్టులు లేవు, ల్యాబొరేటరీలు లేవు, రక్త పరీక్షలు లేవు, స్కానింగ్లు లేవు. ఎల్లగానే ఇలా చేయబట్టుకునేవాడు. ధాతవా అంటారు దాన్ని, నాడి. ఈ నాడి పట్టుకుంటే నీ గుండె ఎలా కొట్టుకుంటుందో, నువ్వు ఊపిరి ఎలా తీస్తున్నావో తెలిసిపోద్ది. అది నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకోవాలని లెక్క ఉంది. దానికంటే తక్కువ కొట్టుకుంటుందా, దానికంటే ఎక్కువ కొట్టుకుంటుందా? గుండెలో జబ్బుంటే ఎలా కొట్టుకుంటుంది, కిడ్నీలో జబ్బుంటే ఎలా కొట్టుకుంటుందో వాళ్ళు బాగా అనుభవజ్ఞులు. నాడి పట్టుకునేవాడు. నెక్స్ట్, నీ నోరు బాగా చాపమా అనేవాడు. ఏం చాపాలా? నాలుక చాపాలా. నీ నాలుకలో ఉన్న రంగును చూసి, నాలుకలో ఉన్న ఆ పొజిషన్ చూసి జబ్బు అంచనా వేసేవారు. తర్వాత నీ కళ్ళు చూపించు, ఏం చూపించు, అంతే. వాళ్ళు ఏం చెప్తే జరిగేది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పేరు కూడా అడగడం. ఏంటమ్మా అంటాడు. పర 30 టెస్టులు చేయించుకొచ్చేమా అంటాడు. ఆయన్ని చేయించుకొచ్చి నీకు ఏం లేదమ్మా అంటాడు. ఏం లేదని చెప్పడానికి 30,000 ఖర్చు పెట్టాలి మనం. గమనిస్తున్నారా? శరీరం ఆరోగ్యంగా ఉందా లేదో చూడడానికి 3 పరిశీలనలు ఉన్నాయి. నువ్వు ఆత్మలో భక్తిలో బలంగా ఉన్నావో చెప్పడానికి 3 పరిశీలనలు ఉన్నాయి. ఒకటి, నీ ఊపిరి ఎలా ఉంది? ఆమేన్. అందరూ చెప్పండి, ఊపిరి ఎలా ఉంది? ఊపిరి ఏంటి? విశ్వాసికి ఊపిరి ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పుకోండి. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను. దెబ్బలు తగిలేసినప్పుడల్లా చేసుకుంటున్నాను, కష్టం వచ్చినప్పుడల్లా చేసుకుంటున్నాను, జబ్బు వచ్చినప్పుడల్లా చేసుకున్నాను. మిగతాప్పుడు ఏం చేస్తున్నావు? మా ఊళ్ళో నాటకం వేస్తారు కదండి, డ్రామా వేస్తారు కదండి, చుట్టాలు ఉన్నారు కదండి, ఫంక్షన్ ఉంది కదండి. అప్పుడు నీ ఊపిరి ఎలా ఉంది? ఇప్పుడు జబ్బుతో ఉన్నావు. నీ నోరు బాగా చాపు. నీ నోట్లో ఏం మాటలు ఉన్నాయి? శాపమా, దీవెన, మేలు కలిగే మాటలా, కీడు కలిగించే మాటలా, అవిశ్వాసం మాటలా? ఎంత ప్రార్థన చేసినా తగ్గదండి అయ్యగారు. ఇంకేం తగ్గుతుంది నీకు? నువ్వే తగ్గదని చెప్పేశాక. నా దేవుడు సజీవుడు. యోబు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు. నా చర్మము ఇలాగూ చీకిపోయిన తర్వాత నేను నా కన్నులారా దేవుణ్ణి చూస్తాను అన్నాడా? మట్టిలో కలిసిపోతాను అన్నాడా? చచ్చిపోయినా లేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జబ్బు అయిపోయినా బాగవుతానయ్యా. అప్పులు పాలైన అనుకుంటున్నారా? దేవుడు లేపుతానయ్యా. నేను పడిపోయినా కూడా లేస్తానయ్యా. ఇది విశ్వాసపు మాట. దేవునికి స్తోత్రం. మనము ఇంకా మనిషి మారడండి అయ్యారు. ఎంత ప్రార్థన చేస్తున్నాను. నువ్వే మారడని స్టేట్మెంట్ ఇస్తే దేవుడు ఎందుకు మారుస్తాడు? ఇంకా నువ్వెప్పుడు కరుణించేదవో అని ఆశతో కనిపెడుతున్నాను తప్ప ఇక నువ్వు బాగు చేయలేవు నాయన. ఎవరో దేవుడు చెప్పేస్తావు, నువ్వు బాగు చేయలేవు నాయన.
నీకైనా కనికరం లేదా అంటే ఎవరికి లేదు? ఎవరిని అడుగుతున్నావు కనికరం లేదని? కనికర సంపూర్ణుడైన దేవుణ్ణి ఏమని చెప్తున్నావు? నీకన్నా కనికరం లేదా? లేదా. ఆయన కనికరం లేకపోతే ఎప్పుడో నీ రేషన్ కార్డు చిరిగిపోను కదా. నీ మాటలు ఎలా ఉన్నాయి? మీకేమమ్మా, మీరు బాగానే ఉంటారు. నేను వడుకు తింటున్నావా? పక్కోళ్ళు బాగున్నారు, సంతోషపడు. మా సహోదరులు బాగున్నారు, సంతోషపడు. అవునా? అప్పిచ్చేవాడు ఉన్న ఊర్లో ఉండమన్నారు. ఎడతెగక పారు ఏరు, అప్పిచ్చేవాడు వైద్యుడు. అంటే అప్పిచ్చేవాడు డాక్టర్ అని మన వాళ్ళు చెప్తున్నారు. అలా కాదు, అప్పిచ్చేవాడు వైద్యుడు, నీరు దొరికే ఊరిలో పలకరించే బంధువులు ఉన్న చోట ఉండమన్నారు పెద్దలు. అప్పు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండాలా? ఆలు మనలాగే అప్పుల్లో ఉంటే మనకెందుకు అప్పిస్తారు? అంటే నీకు లేకపోయినా నీ పక్కవాడు డబ్బులు ఉంటే రేపు పొద్దున అప్పు తీసుకుంటావు కదా. నీకు లేని వస్తువులు కొనుక్కొని సంతోషపడాలి. అమ్మయ్య, నాకు ఇంక మా ఇంట్లో మిక్సీ కొనక్కర్లేదు, ఎందుకు, మా పక్కింటోలో మిక్సీ ఉంది, ఇవాళ వీళ్ళ దగ్గరికి వెళ్తాను, రేపు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. రోజు ఒకళ్ళ దగ్గర కాదు, 4 పక్కల నలుగురు దగ్గర 4 వారాలు. ఆ తర్వాత ఎప్పుడో కొనుక్కుందాం మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పొరుగు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఇది ఆశపడాలండి. దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే క్షమాపణ దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే విమోచన దొరుకుతుంది. అది ఈ 130 కీర్తనలో రాయబడింది. ఆ మాట మీద ఆశ పెట్టుకో, ఆ మాట మీద ఆశ పెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుకు ప్రియులారా, మొదటిది, నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ మాట కోసం బ్రతుకుతానయ్యా, నీ మాటే నా జీవితానికి ఆధారం అయ్యా, నీ మాట కోసం బ్రతుకుతానన్నది నేను చేసుకునే నిర్ణయము. దేవునికి స్తోత్రం. నీ నిర్ణయం ఏంటి? నీ ఊపిరి బాగుందా? నీ ప్రార్థన బాగుందా? నీ నోరు బాగుందా? నోటి మాటలు బాగున్నాయా? నీ కంటి చూపు బాగుందా? నీ దృష్టి బాగుందా? దేవుని మీద నీకున్న ఆలోచన బాగుందా? దేవుడంటే నీకున్న గ్రహింపు బాగుందా? అదే దృష్టి. దృష్టి అంటే ఈ చూపు కాదు. దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావో అది చాలా పెద్ద ప్రశ్న. దేవుడే నీకు సర్వస్వము, దేవుడే నాకు సమస్తము, ఎవరున్నా లేకున్నా దేవుడు ఉంటే చాలు అన్నావా, నీ చూపు బాగున్నట్టే లెక్క. నిదానించి చూడాలి. భక్త పౌలు అంటాడు, క్షణకాలం ఉండే చులకని శ్రమలు మాకంతకంతకు నిత్యమైన మహిమ భారాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది నీ నిర్ణయం ఏమై ఉండాలా? నువ్వు బ్రతకడానికి దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలి. ఆ మాటలు దొరికే చోట పరిగెత్తాలా, ఆ మాటలు వినబడే చోట పరిగెత్తాలా, ఆ మాటలు వినడానికి పరిగెత్తాలా. నువ్వు దేవుని మాట ఎంతకాలం అయిపోయింది? ఎన్ని వారాలు అయిపోయింది? దేవుని వాక్యాన్ని చదివి ఎంతకాలం అయిపోయింది? దేవుని వాక్యంతో స్నేహం వదిలేసి ఎంతకాలం అయిపోయింది? ఇట్ మేక్స్ డిఫరెన్స్. నీ నిర్ణయం నువ్వు దేవుని వాక్యంతో ఉన్న బంధము. రెండవది, దేవుని కొరకు పని చేయడానికి నిర్ణయం. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతికేవాడు ఏం చేస్తాడు? సచ్చావా బతికావా అంటే అర్థం ఏంటి? బ్రతికితే ఏం చేయాలా? పని చేయాలా. పని చేయనోడు బ్రతికుంటూ కూడా సచ్చినోడితో లెక్క. భక్త పౌలు తిమోతితో అంటాడు, సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతికి ఉండి సచ్చినదే. ఎంతసేపు నేను తింటా, నేను కట్టుకుంటా, నేను తాగుతా, నా ఇష్టం అనుకుని తిరిగేవాడు ఎవడైనా ఉంటే అటు సచ్చినట్టు లెక్క. బతికిన ఉపయోగం లేదు ఆడి వల్ల, బ్రతికిన ఉపయోగం లేదు. వాళ్ళ సుఖమే చూసుకునే వాళ్ళు ఏమంటారండి? వాళ్ళ సంతోషమే చూసుకునే వాళ్ళు ఏమంటారు? నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, షాపుకి వెళ్ళాడంటే 60 డజన్ డ్రెస్సులు కొనేవాడు. 60 డజన్ 1-2 కాదు, అన్నీ ఖరీదైనవి. బ్రదర్, మీ ఆవిడకు చీర కొనండి. దానికి ఎందుకండి, దాని బోల్డ్ ఉన్నాయి. మరి నీకు లేవా బోల్డు? నీకు బోల్డ్ లేవా? ఎక్కడ ఉతకడానికి ఇస్తే అక్కడే వదిలేసేవాడు బట్టలు. ఆ భార్య ఏమో టింగరదానిలాగా ఉండేది. బలవంతంగా నేను కూర్చుండి పెట్టి చెప్పి 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 తప్పిది. నువ్వు బ్రతికుండు కూడా భర్త లేనట్టే. నువ్వు కొనుక్కోవడం కాదు, నువ్వు ఒకటి కొనుక్కుంటే నీ భార్యకి 2 కొను, కనీసం 1 కొను. లేదు నువ్వు 2 కొనుక్కుంటే భార్యకి 1 కొను, అప్పుడు కదా భర్త. మా అయ్యకి కానీ రొయ్యకు లేవా మీసాలు అన్నాడు ఒకడు. మీసాలు అంత మాత్రం మగోడు అయిపోతాడా? రొయ్యలుకున్నాయి పొడుగాటి మీసాలు, అంత మాత్రం అవి పౌరుషం కలియా? నీ బిడ్డల క్షేమం, నీ భార్య క్షేమం, నీ భర్త క్షేమం, నీ ఇంటి వారి క్షేమం చూస్తే అది దేవునికి ఇష్టమైంది. గుణవతైన స్త్రీ ఉంది,
31వ అధ్యాయం సామెతల గ్రంథంలో సంఘము ఎలా ఉండాలో, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, నిజమైన విశ్వాసం ఎలా ఉండాలో, దేవుని కోసం ఎలా పని చేయాలో నేర్పించే మాటలు ఈ అధ్యాయంలో చాలా రాయబడ్డాయి. నాకు తెలిసి 18 సంగతులు ఉన్నాయి ఇందులో. ఒక్క మాట మాత్రం చెప్తాను చూడండి. 15వ వచనం, ఆమె చీకటితో లేచి ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. దేవునికి స్తోత్రం. ఎవరికండి? పొద్దున్నే స్థానం వండుకొని తినేయట్లేదు, ఇంటి వారి కోసము ఆమె పని చేస్తూ ఉంది. 21వ వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకుంది. ఇంటి వారందరికీ చలి లేని మంచి బట్టలు. దేవునికి స్తోత్రం. లాస్ట్ ఇయర్ కొన్న స్వెటర్ పాత అయిపోయిందండి, ఇంకోటి కొనేసుకోవాలి. మంచిదే, మీ ఆవిడకో నువ్వు కొనేసుకున్నావు లాస్ట్ ఇయర్ స్వెటర్. అది ఎక్కడ తిరుగుతుందండి? ఇంట్లో చలిదా? వీధుల్లోకి రాదా? నువ్వు లాస్ట్ ఇయర్ స్వెటర్ ఆల్రెడీ ఉంది, అప్పుడు 3 ఏళ్ళ బట్టి స్వెటర్ లేదు, కనబడలేదా నీ కళ్ళకి? నువ్వే మనిషి నాకు అర్థం కాదు. దేవుని కొరకు బ్రతకడం అనే మాటకు అర్థం ఏంటి చెప్పనా? ఒక నిర్ణయం చేసుకోవాలి, నా వల్ల నా ఇంటి వాళ్ళు బాగోవాలి, నా పొరుగు వాళ్ళు బాగోవాలి, నా కొడుకులు నా కూతుర్లు బాగోవాలి, భర్త బాగోవాలి, భార్య బాగోవాలి. ఆమె ఇంటి వారి నడతల్లో బాగుగా కనిపెట్టును. 27వ వచనంలో ఇంటికెళ్ళి ఒకసారి అధ్యాయం చదవండి. ఈ అధ్యాయంలో 18-19 విషయాలు ఆ స్త్రీ లక్షణాలు రాయబడ్డాయి. ఆ స్త్రీ సంఘం, ఆ స్త్రీ నువ్వు దేవుని కోసం పని చేయడానికి, దేవుని కోసం పని చేయడానికి నీ నిర్ణయం ఏంటి? దావీదు నిర్ణయం చెప్తాను, గబగబా చూసేయండి. 132వ కీర్తన, 132వ కీర్తన మొదటి నుంచి 2-3 వచనాలు చూద్దాం. యెహోవా దావీదు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసిన. దావీదుకి బాధలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకో. ఓకే, నేను జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వేం చేస్తావు? మరి కష్టం వస్తే దేవునితో చెప్తావు, నాయన నువ్వు తప్ప దిక్కులేదు. ఓకే, నేను తప్ప నీకు దిక్కులేదు. మరి నువ్వేం చేస్తావు? దేవుని కొరకు దావీదు ఒక నిర్ణయం చేసుకున్నాడు. కిందకు చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక ఇల్లు కట్టాలి, నేను ఒక మందిరాన్ని కట్టాలి, ఒక స్థలాన్ని చూడాలి. దేవుని ఇంటి పని జరిగే వరకు నేను సుఖంగా మంచం మీద పడుకోను అన్నాడు. ఇది నిర్ణయం. మనకేం నిర్ణయం ఉండాలా? దేవుని మందిరంలో పని కనపడుతుందని 100 సార్లు 100 మంది చెప్తే పట్టించుకోరు. మన పని అనుకోండి, తెల్లారు లేకపోతే గిల్లు కట్టేస్తారు. ఎప్పటికీ తెల్లారు లేకపోతే గిల్లు కట్టేసుకుంటాం, తెల్లారు లేకపోతే బండి కొనేస్తాం, తెల్లారు లేకపోతే ఎలక్ట్రీషియన్ తీసుకుని ఇంట్లో పనులన్నీ చేసేస్తాం. మందిరంలో ఫ్యాన్ పాడైపోయింది బాబు అంటే ఒక 6 వారాలు చెప్తే కానీ దాన్ని ఎవడో పట్టించుకోవడం. మళ్ళీ పాస్టర్ గారే చూసుకోవాలి. ఈ సంగతిగా జనరల్గా చెప్తున్నాను. నీ సొంత పని మీద నీకు ఎంత శ్రద్ధ ఉంది? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావు. నీకు దీవెన ఎక్కడి నుంచి రావాలి? ఇంకా నువ్వు దేవుని బిడ్డ ఎలాగవుతావు? ఎలా అవుతావు? లేఖనం చెప్తుంది. దావీదు అంటాడు, బలిష్ఠునికి ఒక నివాసము చూసే వరకు మంచం మీదకి ఎక్కను, సుఖంగా ఉండనంటే అర్థం ఏంటంటే దేవుని పని ముందు, నా పని తర్వాత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? దేవుని పని ముందు, నా పని తర్వాత. నీ తీర్మానం ఏంటి? వాట్ ఈస్ యువర్ డిసిషన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్స్ వర్క్? దేవుని పని కోసమే ఈ వారం ఓ పని చేయాలి, దేవుని కోసం. ఈ నెలలో ఓ పని చేయాలి, దేవుని కోసం. దేవుడు నా ఆపదలోంచి కాపాడాడు, దేవుడు నాకు జ్వరం నుంచి విడిపించాడు, జబ్బు నుంచి విడిపించాడు, కుటుంబంలో మేలు చేశాడు. నేను దేవుని కోసం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. దేవుని కోసం ఏం చేయాలి? అప్పుడు ఆయన ఎవరిని అన్యాయంగా విడిచిపెట్టే దేవుడు, నువ్వు చేసిన దాన్ని ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బ్రతకడానికో తీర్మానం, పని చేయడానికో తీర్మానం. 3, బ్రతుకంతా దేవునితోనే, చివరిదాకా దేవునితో ఉండడానికో తీర్మానం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనం. వాట్ ఈస్ డెసిషన్ అబౌట్ హిస్ లైఫ్? ఇప్పుడు బాగున్నాను, భక్తిగా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, మాటలు వింటున్నాను, ప్రభు కోసం బ్రతుకుతున్నాను. ఇక నా జీవితం ముగింపు ఎలా ఉంటుందో, నా దేశమునకు దూరముగాను
యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును. దేవునికి స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు గారు చెప్పారు. బ్రతికితే దేవుని కోసం, చచ్చిపోతే దేవుని కోసం. దావీదు అంటాడు, నేను చనిపోయేటప్పుడు కూడా నా దేవుని సన్నిధికి దగ్గరగానే చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, నీరసం వస్తే ఆసుపత్రికి వెళ్తారు మనుషులు తోడు తీసుకొని. ఎక్కడికి? బండి కట్టించుకెళ్తారు, తోడు తీసుకెళ్తారు. ఒరే బాబు, మందిరానికి వెళ్ళి నెల అయిపోయిందిరా, ఎవడన్నా ఒక ఆదివారం తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టి అండరేంటి అంటే ఆల్రెడీ చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు, బ్రతుకుని పెన్షన్ తీసుకుంటారు తప్ప ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల ఊపిరి ఉంది కనుక ఆ గడప దగ్గరికన్నా పోయి ఒక నిమిషం కూర్చొని వచ్చేస్తే ఆ దేవుడు కనికరించిన లేవనెత్తుతాడేమో అని ఆశ రావాలి. నేను చాలామందిని చూస్తానండి. బ్రతికే కాదు, ముగింపు కూడా ఎలా ఉండాలా? ముగింపు కూడా కొంతమందిని అయితే వారు ముగింపు కాలం వచ్చినప్పుడు పిల్లలతో పిలిచి సంప్రదింపులు చేసి తెగతింపులు చేసుకొని, బాబు నన్ను తీసుకెళ్ళి చర్చిలో వదిలేయండి, ఇక మీరు వచ్చి చూడండి, దైవజనులతో ఉంటాను, చచ్చిపోతే అక్కడే అన్నవాళ్ళు కూడా ఎరుగుతుంది. నేను ఏమండి, బ్రతుకుండగానే నెలలు వారాలు గుడుమానేసి ప్రార్థన ఉండదు, ప్రభు వాళ్ళు ఉండదు, చచ్చిపోతారు. సమాధి ఎలా చేయాలి నాకు అర్థం కాదు. ఇక వాళ్ళు విశ్వాసంలో ఉన్నారనా, విశ్వాసంలో సచ్చారనా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అండి. సంఘ జీవితం అంటే బ్రతుకుండగా దేవుని దగ్గరగా ఉండాలా, చనిపోయే వరకు దేవుళ్ళో ఉండాలా. అప్పుడు సంఘము దేవుడు కూడా నీతో అలాగే వ్యవహరిస్తాడు. మనం వదిలేలేం కదా, దేవుని మనకు అవమానం వస్తుందని. వాళ్ళు ఏం చేసినా కూడా నానా ఇబ్బందులు పడి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ మనం కొందరు బ్రతికి ఏడిపిస్తారు, చచ్చిపోయి ఏడిపిస్తారు. మీకు తెలుసు తెలీదు. బ్రతుకుండగా వాళ్ళ సంఘానికి కానీ సేవకుడు కానీ నెమ్మది ఉండదు, చచ్చిపోయే కూడా వాళ్ళ సేవకుడికి కానీ సంఘానికి కానీ నెమ్మది ఉండదు. నిందలే, అవమానాలే. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ తీర్మానం ఏంటి? బ్రతికితే దేవుని కోసం బ్రతకాల, పని చేస్తే దేవుని కోసం చేసిన పనులు గుర్తుకుండాలా, చచ్చిపోతే నేను దేవుని సన్నిధిలో చనిపోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. డబ్బు మీద మమకారం పెట్టుకొని చేటు బలపరుచుకుంటున్నావు, కానీ దేవుని కోసం చేసిన పనులే. నువ్వు చనిపోయే కాలంలో దేవుని కోసం బ్రతకాలి. ఈరోజు బ్రతికితే ప్రభువు కోసం, చచ్చిపోతే దేవుని. మన దగ్గర ఏమైనా త్యాగాలు కనపడతాయంటారా? దేవుని కోసం చేసినవి, దేవుని కోసం బ్రతికినవి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నన్ను నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. నేను ఎందుకు సేవకు వచ్చాను, ఎందుకు ఈ పని చేస్తున్నాను. అప్పుడప్పుడు కష్టం అనిపించినా నేను అనుకుంటాను, దేవుని దగ్గర బహుమానం ఉంది, నాకు దేవుని దగ్గర బహుమానం ఉంది. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని బ్రతుకుట కష్టం. అంత సులభం కాదు క్రైస్తవం, చస్తే గాని బ్రతుకుట కష్టం. ధన్యుడా నీవని, ధన్యుడా నీవని పిలుచును ప్రభువు నన్నొకనాడు, పిలుచును ప్రభువు నన్నొకనాడు. హల్లెలూయా. మాటకు అనుకుంటాను, అంత సులువు కాదు. ఈరోజు ఆరోగ్యం పోయినా, ఆస్తులు పోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, శ్రమానుభవాలు గుండా వెళ్ళినా, ఓ రోజు ప్రభు ఏమని పిలుస్తాడు? ధన్యుడా, నా కోసం భలే కష్టపడ్డావయ్యా అని ఒక్క మాట అంటే చాలని మనందరి జీవితాల్లో కూడా గుర్తు చేసుకుందాం. ఈ తీర్మానం ఏంటి? ఇదిగో వాడు చేటు బలపరుచుకుంటున్నాడు, వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. చెప్తాం, వాళ్ళ దగ్గర 20 లక్షలు ఉన్నాయండి అయ్యారు, వాళ్ళ డబ్బులు బ్యాంకులో ఉన్నాయండి, వాళ్ళ డబ్బులు ఊర్లో ఉన్నాయండి, వాళ్ళు బంగారం కొనేస్తున్నారు. సరే, నీ సంగతి ఏంటి? నేనైతే చెప్పండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లా ఉన్నాను. నువ్వు పచ్చని ఒలీవ చెట్లా ఉండు, నీకు రావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాళ్ళకి ఉన్నాయి, నీకు ఉన్నాయి, కానీ వాళ్ళది స్థిరమైన కలిమి కాదు. దేవుడిచ్చే కలిమి ఏ కలిమి? స్థిరమైన కలిమి. సింపుల్గా చెప్తాను ఒక ముక్కలో, దేవునికి దూరంగా ఉండి సంపాదించినవన్నీ నీ పిల్లల కోసం అనుకుంటున్నావు, కానీ వాళ్ళు అనుభవించరు. ఎందుకంటే నువ్వు పోయిన మరుక్షణం తన్నుకు చచ్చిపోతారు, దురుపయోగం అయిపోతాయి, నిరుపయోగం అయిపోతాయి. అదే దేవుళ్ళో ఉండి సంపాదిస్తే దేవుని యందు మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అది వాక్యం. నువ్వు దేవుళ్ళో ఉండి సంపాదించుకున్నది ఏదైతే ఉందో అది నీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు కూడా ఉంటుంది.
దేవునికి దూరంగా ఉండి సంపాదించింది ఏమైతే ఉందో, ఏదో పాట ఉంది కదా, నేను పుట్టాను మా నాన్న ఇచ్చాడు, దిగులు పొడుగు మనిషి పాడేవాడు. మా నాన్న పుట్టాడు, 20 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టాను 40 ఎకరాలు అమ్మాను. అర్థమవుతుందా? నీ తర్వాత నీ పిల్లలు బాగుంటారనుకుంటున్నావు. ఈరోజు పెట్టుకునే బంగారం, వాడుకునే బళ్ళు, ఉన్న ఇల్లు, బంగారం, ఆస్తులు పైసాకి పలుకురా. అదే ప్రభువును సంపాదించుకొని ప్రభువుతో పాటు ఏమైనా సంపాదించు, అవన్నీ నీ పిల్లలకు మిగులుతాయి. అందుకు మనమేం చేయాలని, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ తీర్మానం ఏంటి? దావీదు అంటాడు, ఇది చివరి దాకా నిలిచే నిర్ణయం. రూత్ తీర్మానం గుర్తుందా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నువ్వు చచ్చిపోయే చోటు నేను చచ్చిపోతాను, చావు తప్పేది మన ఇద్దరిని ఏరు చేయకూడదు. ఏం ఆశపడి వచ్చింది ఆవిడ? అత్త వెనకాల, ముసల్లా వెనకాల, సంతానం లేని దాని వెనకాల, ఆస్తుందో లేదో కూడా తెలియని దాని వెనకాల ఏం ఆశపడి వచ్చింది? నేను తప్ప నీకెవరూ లేరు, ఇక కొడుకులు లేరు, భర్త లేరు, నేను పోతే ఎలా? ముసల్దాన్ని వదిలేసింది అనుకోకుండా నీ క్షేమం కోసం వస్తాననుకొని తీర్మానం చేసుకుంది. అసలు రూతు అత్తను చూడడానికి వచ్చింది, కానీ అత్త ఏం చేసింది? కుమార్తె, ఎంతకాలం ఇలాగా? నీ క్షేమం నేను ఆలోచించాలి కదా, నేను పోతాను, తర్వాత నువ్వేమైపోతావని రూతుకు పెళ్లి చేసింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు చెప్పండి, స్వార్థం చూసుకొని పోయిన వార్ఫా ఎక్కడుంది చరిత్రలో? ఎవరికి తెలియదు. అత్త క్షేమం కోసం వచ్చిన రూతు ఎక్కడుంది? యేసు ప్రభు వంశావళిలోకి వచ్చేసింది. హల్లెలూయా. నీ తీర్మానం ఏంటి? ఏ తీర్మానంతో బ్రతుకుతాం? కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీతో మా బంధం, నీతో మా స్నేహం, నీతో మా అనుబంధం ఎప్పటికీ ఉండాలి నాయన. మేము బ్రతకడానికి నీ మాట కావాలి, నీ పని చేసే నమ్మకత్వం, ధైర్యం కావాలి. మా ముగింపు కూడా నీకు ఇష్టంగా, నమ్మకంగా జీవించాలి. ఆ స్థితి మాకు అనుగ్రహించవని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం త్వరగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నువ్వు మాట్లాడే మాటలు మాకు సులువుగా అర్థం అవడానికి నీ కృప చూపండి. నువ్వు అడుగుతున్నావు నీ తీర్మానం ఏంటి అని. తీర్మానాన్ని బట్టే ఆశీర్వాదం, నిర్ణయాన్ని బట్టే జీవితం, నీతో మేము ఏర్పరచుకున్న బంధాన్ని బట్టే ఆనందం ఉంటుంది. ఈ లోకంలో బ్రతికేస్తున్నాం ఎలాగోలాగా. మా కన్న తండ్రి, సంపూర్ణమైన సంతోషం, నెమ్మది, క్షేమం, భద్రత మా బ్రతుకుల్లో కావాలంటే నేను గట్టిగా పట్టుకోవాలని అర్థమైంది. ఈ కడవరి దినాల్లో నేను హత్తుకొని అప్పగించుకొని నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎంతమంది ఈ మాటలు విని తీర్మానించుకుంటున్నారు? ఓ సరైన నిర్ణయం, ఓ బలమైన నిర్ణయం బ్రతుకులో కలిగి ఉంటున్నారు. ఆ నిర్ణయాత్మకమైనటువంటి క్రైస్తవ్యం ద్వారా దీవెన పొందడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమె ఆమె.